గత ఏడాది అమెరికా విధించిన సుంకాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆక్వా రైతులకు ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మరో భారీ దెబ్బగా మారాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుండగా అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు అమాంతం పడిపోయి రైతులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. రేట్లు లేకపోవడం మెయిన్ ఇబ్బంది. ఇందులో అప్పుడు 50% ట్యాక్స్ చేసాడని రైతాంగం అంతా మొత్తం చాలా నష్టపోవడం జరిగింది. ఆ రోజు ట్యాక్స్ అమలు అవ్వకుండా సడన్గా 70 రూపాయలు తగ్గించారు రేటు. అది అలాగా కంటిన్యూ అయింది. అది అయిపోయాక మళ్ళీ 50% నుంచి 80%కి తగ్గించడం జరిగింది. తగ్గింతారని 2 రోజులకు ముందే మళ్ళీ 20 రూపాయల రేటు తగ్గించారు. అసలు ఈ ట్యాక్స్ అమలు అవ్వలేదు. అక్కడ అప్పుడేమో 70 రూపాయలు తగ్గించారు, ఇక్కడ మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ 20 రూపాయలు తగ్గించారు. ఈ యుద్ధం అని చెప్పి 240, 230 రూపాయలు కొంటున్నారండి. మ్యాక్సిమం 240 ఇస్తున్నారు, లేకపోతే ఏదైనా మళ్ళీ 230. ఇంకా అంటే రేపు ఎలా ఉంటుందో ఇవాళ తెలియట్లేదండి. నేను 250 కొన్నారు, ఇవాళ 240 అంటున్నారు. 30 కౌంట్ వచ్చి 525 రూపాయలు కొన్నది ఇవాళ 470 రూపాయలు అంటున్నారు, 480 కొంటున్నారు. అంటే రేపు రేటు ఎలా ఉంటుందో ఇవాళ మాకు తెలియట్లేదు. రోజు రోజుకి ఇది పతనం అయిపోతూనే వస్తుంది తప్ప ఇది ఇలా స్టడీ అవుతుందిలే. యుద్ధం అక్కడ యుద్ధం ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. అప్పుడేమో ట్యాక్స్ అన్నారు, ఇప్పుడేమో యుద్ధం అని చెప్పి ఇదే యుద్ధం ప్రకటించిన కానీ చాలా తగ్గించకుండా. అంటే మెయిన్ 240 రూపాయలైనా రేపటికి బండి అడిగితే బళ్ళు లేవండి. మినిమం 2.5 టన్నుల నుంచి 3 టన్నులు అవుతుంది. ఒక చెరువుకి వచ్చి ఒక రేటు ఒక 40 రూపాయల నుంచి 50 రూపాయలు అంటే 1,50,000 పోవచ్చు, 1,80,000 పోవచ్చు అండి. ఆ యొక్క నెంబర్ని బట్టి పోతుంది. అదంతా కూడా రైతు రావాల్సిన డబ్బులోంచి పోవటం, అదంతా నష్టపోవటమే. ఇవాళ ఈ రంగం మీద ఇంతమంది ఆధారపడి ఇవాళ ఇలా జరుగుతున్నప్పుడు దీన్ని ప్రభుత్వం కూడా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ దీని మీద ఒకసారి ఇంత ఇబ్బందులు జరుగుతున్నప్పుడు, రైతులు ఇంత గోల పెడుతున్నప్పుడు దీని మీద స్పందించి ఒకసారి ఇవాళ మేము కూటమిలో ఉంటే మమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నారు, ఏంటి మీరు దీని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేదని. ఇవాళ దీన్ని తీసుకుని ఒక ఎక్స్పోర్టర్స్తో మాట్లాడి ఇది ఇలాగా ఇబ్బందులలో ఉన్నప్పుడు రైతులను ఆదుకోవాలని చెప్పి ఒక మీటింగ్ చేసి వాళ్ళతో ఒక భరోసా అనేది రైతుకు కల్పించకపోతే ఇవాళ ప్రాబ్లం వచ్చి పట్టాల్సిన వాళ్ళు పట్టేస్తున్నారు, బోనస్ ఇరువులు కూడా పట్టేస్తున్నారు. రేపు పొద్దున ఇదే ప్లాంట్ వాళ్ళకి మళ్ళీ ఒక 20 రోజులు పోయాక యుద్ధం అయిపోయాక సరుకులు కావాలని ఉండవండి మెయిన్. మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఏ కౌంట్ అనేది లేకుండా కౌంట్కి వచ్చిన వాళ్ళు పట్టేస్తున్నారు, కౌంట్కి రాని వాళ్ళు పట్టేస్తున్నారండి. దీని మీద ఏంటంటే మెయిన్ భరోసా ఇచ్చి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేలా మీరు కూడా ఇవాళ ఇవన్నీ తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటూ దీనికి రైతులకు భరోసా ఇవ్వాలండి మెయిన్. గత 4-5 రోజులుగా రొయ్యల ధరలు కేజీకి 30 నుండి 40 రూపాయల వరకు పతనం అవడంతో ఒక్కో టన్ను పట్టుబడిపై రైతుకు సుమారు 40,000 వరకు నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా 30 కౌంట్ రొయ్యల ధర 510 నుండి 470 రూపాయలకి, 40 కౌంట్ ధర 410 నుండి 360 రూపాయలకి పడిపోవడం సాగుదారులను కోలుకోలేని దెబ్బతీసింది. రేట్లు తగ్గినా సరే, తగ్గించే అవకాశం ఏదైనా ఉన్నా సరే రైతులతో ఆలోచించి అప్సరాతో ఏదైతే ఉందో అందులో చర్చలు జరిపి అప్పుడు రేట్లు తగ్గిస్తామని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్సరాతో కనీసం కూర్చుని మాట్లాడే స్కోప్ కూడా లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రేట్లు తగ్గించడం జరుగుతుంది. ఏదైతే ఉందో, ఏదైతే ప్రభుత్వం నుంచి ఈ అప్సరాన్ని ఏర్పాటు చేసి రేట్లు తగ్గే విషయంలో గట్టా చేస్తా అన్నారో అది నామకారానికి మాత్రమే ఉంది తప్ప వాస్తవాల్లోకి లేదండి. ఏదైతే ఫీడ్ తయారు చేసే యజమానులు అలాగే ఎక్స్పోర్ట్ పంపే యజమానులు ఒకటి అవ్వడంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళే నిర్ణయం తీసుకుంటున్నారు తప్ప ఈ అప్సరాతో ఎటువంటి సంప్రదింపులు జరగట్లేదు. దానివల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. మార్కెట్లో ఒకవైపు ధరలు తగ్గుతుంటే మరోవైపు సాగు ఖర్చులు విపరీతంగా పెరగడం రైతులకు తలకు మించిన భారంగా మారింది. మేత ధరలు, విద్యుత్ ఛార్జీలు, కూలీల ఖర్చులు పెరగడంతో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తోడు మార్కెట్లో ఏ చిన్న అనిశ్చితి ఏర్పడినా ప్రాసెసింగ్ యూనిట్లు, ఏజెంట్లు సిండికేట్గా ఏర్పడి ధరలను కావాలనే తగ్గిస్తున్నారని, యుద్ధం నెపంతో ట్రేడర్లు తమను దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సరుకుని నేను నిన్న కాక మొన్న పడదామంటే బండి ఏమన్నా అన్నారని ఈరోజు పడితే 80 రూపాయలు. నాకు కేజీకి వచ్చి టన్నుకు వచ్చి 40,000 రూపాయలు నష్టపోయానండి ఈరోజు. ఈ కౌంట్ రావడానికి నాకు 5 నెలలు పట్టిందండి టైము. 5 నెలలు పడితే 5 నాళ్ళు ఇప్పుడు ఇవాళ 5 టన్నులు సరుకు అయిందండి. 5 నాళ్ళు 22 లక్షల రూపాయలు నా ఒక్కడికే రైతుకి నష్టపోయాను. నాకు మిగిలి డబ్బులు
ఈ విధంగా నష్టం జరిగింది. ఇలా అయితే రైతులు ఈ చెరువులు చేయలేరండి. అది కోరుకుంటున్నారు. ఇవాళ రూ. 25, రూ. 25 ఫీడ్కి రేటు తగ్గించాలి. అది ఇవాళ రూ. 4 తగ్గించినట్టే తగ్గించి మళ్ళీ రూ. 4 పెంచారు. ఇవాళ మళ్ళీ యుద్ధం పేరు చెప్పి ఇలా తీసేస్తుంటే నేను పట్టవలసిన చెరువుని కాకపోయినా నేను పట్టేసానని జడిసి కంగారు పడి ఇంకా మార్కెట్ పడిపోతుంది అంటున్నారని ఈ విధంగా మళ్ళీ ఇంకా నష్టం వస్తుందేమో అని అందరూ కూడా చెరువులు ఈ విధంగా పట్టేస్తున్నారు. దానికి గవర్నమెంట్ ఏమన్నా భరోసా ఇచ్చి మీరు పట్టకండి, మేము ఏదన్నా మీకు ప్రత్యామ్నాయ మార్గం కల్పిస్తాము, లేకపోతే ఏదన్నా ఒక గవర్నమెంట్ ఏదన్నా చెప్తే కొంత రైతులు ఏదన్నా కంగారు పడతారు. ఇవాళ 100 కౌంట్ కాడి నుంచి రైతులు పట్టేస్తున్నారు, చాలా నష్టపోతున్నారు. రేపొద్దుట మళ్ళీ ఇంకో ట్యాంక్ ఉంది పడదామంటే బండి లేదు అనేటువంటి మార్కెట్ ఏ రేట్ అడిగినా ఆ రేటుకి రైతు ఇచ్చేసి పరిస్థితిలో ఉన్నాడండి. వాళ్ళు జడిసి ఇవాళ ఇవన్నీ కారణం ఎక్స్పోర్టర్లే. ఇవాళ ఈ మాఫియా నడుపుతున్నారు. ఎక్స్పోర్టర్లకి వాళ్ళకే ఫీడ్ ప్లాంట్లు వాళ్ళే, ఈ కొనుగోలు ప్లాంట్లు వాళ్ళే, ఈ మేత రేటు వాళ్ళే నిర్ణయిస్తున్నారు, రైలు రేటు వాళ్ళే నిర్ణయిస్తున్నారు. ఈ విధంగా ప్రతి రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. అంతే తప్ప రైతుకి ఉపయోగపడేది ఏ గవర్నమెంట్లో కూడా రైతును ఆదుకునేది లేదు. ఇవాళ ప్రతిది కూడా రేట్లు పెరిగిపోయినాయండి. ఇవాళ ఒక డబ్బా, అర కేజీ డబ్బా నేను 97 నుంచి చెరువులు చేస్తున్నానండి. ఆ వాళ్ళ 500 రూపాయలు ఉండే కేజీ ఇవాళ 5,000 రూపాయలు, 6,000 రూపాయలు. ప్రతిది మెడిసిన్ కాస్ట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంఆర్పీలు వేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచేశారు. ఇవాళ నేను వాళ్ళ చెరువులు చేసినప్పటికి 600 రూపాయలు ఉండేదండి మేత. ఇవాళ అదే మేత ఎంఆర్పి 2,750 రూపాయలు, 2,800 రూపాయలు మేత బస్తా అవుతుంది. అంత సులువైన మార్గాలు, మిషనరీలు రావటం వల్ల కొద్ది గొప్ప చేయగలుగుతున్నాడు. ఆ చేసిన దాన్ని ఆడు కష్టపడి ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోయినా సరే చాలామంది ఈ విధంగా బతుకుతున్నారు. నాణ్యమైన సీడ్ లభించకపోవడం, వైరస్ వ్యాధుల ముప్పు కూడా తోడవడంతో ఆక్వా రంగం అస్తవ్యస్తంగా మారింది. నిజానికి కరోనా కాలం నుండి ఆక్వా రంగం వరుస విపత్తులను ఎదుర్కొంటూనే ఉంది. మొదట రవాణా ఆటంకాలు, ఆపై అమెరికా ఆంక్షలు, ప్రకృతి వైపరీత్యాలు ఒకదాని తర్వాత ఒకటిగా రైతులను దెబ్బతీశాయి. ఇప్పుడు తాజాగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎగుమతి నౌకలు నిలిచిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ విపత్కర పరిస్థితిలో ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలతో చర్చలు జరపాలని, రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని ఆక్వా సాగుదారులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో అప్పుల బాధ తాళలేక వేలాది కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వండి, ఇది తూర్పు ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 2,50,000 మంది రైతులు ఉన్నారు. ఎకరాలలో జరుగుతుంది ఇది. దీని ద్వారా అనేక వేల లక్షల మంది ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి. మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఏదైతే ఎక్స్పోర్ట్స్ అలాగే ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళు కుమ్మక్కైపోయి రైతులను దోచుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి అడుగుతున్నాం. మీరు మాకు ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ ముందు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం మందే అన్నారో, ఇప్పుడు కూడా మేము మంచి ప్రభుత్వం మన ప్రభుత్వమే అన్నాం. గతంలో ఒక చాడిస్టు చేసిన పని మీ అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలను నెరవేర్చండి మహాప్రభు అని అడుగుతూ అధికారుల నుంచి సరైనటువంటి సమాచారం మీరు సేకరించాలి. ఆ అధికారులు అనే వాళ్ళని మేము తీసుకెళ్లడం జరిగింది. మొన్న గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామంజన రంజిబాబు గారు, అదేవిధంగా బుచ్చిబాబు రాజు గారు అని చెప్పి ఈస్ట్ గోదావరి ఆయన ఇద్దరు కూడా మరి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆ ప్రస్తావనకు దీటుగా సమాధానంగా మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గుట్టుపాటి రవి గారు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి కరెంటు సమస్య కానీ మిగిలినటువంటి సమస్యలన్నింటి మీద నేను మాట్లాడతానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ కోసం ఎదురు చూస్తున్నాం. మేము కొవ్వొత్తులాగా కాలిపోయి ఎలుగునిస్తున్నాం. ప్రభుత్వం వల్ల దాదాపు మా వల్ల ప్రభుత్వానికి 86,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఇటువంటి ఆదాయాన్ని వాళ్ళు వదులుకుని కేవలం ఏదో సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పేసి కొంత ఇచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పుకుని ఫ్యాక్టరీలోని ఎక్స్పోర్ట్లను చూసుకుంటారో లేకపోతే రైతులుగా మమ్మల్ని కాపాడతారో అది ప్రభుత్వానికి వదిలేసాం. ప్రభుత్వం నుంచి మాకు పిలుపు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాం. అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూర్చోబెడుతున్నారు. ఆ కూర్చోబెట్టడం జరగకపోతే మొదటి వారంలో ఏంటనే దాని మీద ప్రకాశం జిల్లా నుంచి మొదలు పెడతాం. అలాగే విశాఖపట్నం జిల్లా దాకా మా రైతులందరినీ సమీకరిస్తాం. మా యొక్క విషయాల మీద మాట్లాడుకుంటాం. ఆ తర్వాత క్రాప్ హాల్డేనా, రోడ్లు ఎక్కడమా, లేకపోతే ఏం చేయాలనేది మేము నిర్ణయించుకుంటాం. ఈ పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.